జై శ్రీరామ్ అండి అందరికీ. సో మన దేవుళ్ళని దేవతల్ని తిట్టిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తాడు భగవంతుడు అనేది అందరికీ తెలుసు కదా. సో రాముల వారిని అలానే ఏ నోటికొచ్చిన మాటలు ఎలా పడితే అలాగా అమ్మవార్లని దేవతలు అనేది ఏమీ చూడకుండా అడ్డగోలుగా వాగిన వాళ్ళు రకరకాల విధాలుగా ఎలా పైకి పోయారో అందరికీ తెలుసు అన్నమాట. ఎందుకంటే మనుషుల జోలికి ఏ పాపం తెలియని మనుషుల జోలికి వచ్చి ఏదన్నా తప్పు చేస్తేనే భగవంతుడు ఊరుకోడు. అలాంటిది భగవంతుడు జోలికి వెళ్ళి కావాలని భగవంతుడి మీద నీలాప నిందలేస్తే భగవంతుడు మాత్రం ఎందుకు ఊరుకుంటాడు చెప్పండి. సో అందుకని చెప్పేసి ఈరోజు పాపం మా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే డిలీట్ అయిపోయిందనమాట, జీరో చేశారు. మన కరాట కళ్యాణ్ గారు చాలా మంచి పని అయితే చేశారనమాట. ఆమె గట్టిగా పూనుకొని అందరినీ గుమిగూడ్చి చక్కగా ఈ ఒక మంచి పని, అసలు భలే మంచి పని చేశారనిపించింది. ఎందుకంటే నోరు ఇచ్చాడు కదా భగవంతుడు అని అడ్డగోలుగా భగవంతుడి గురించి మాట్లాడకూడదు. అందులో ఎంత సహనంగా ఓర్పుగా ఉన్న ఆడవాళ్ళని చూసి వెంటనే అమ్మ నువ్వు సీతాదేవిలాగున్నావు తల్లి, నువ్వు సీతాదేవికి ఉన్నంత ఓర్పు ఉంది, సహనం ఉంది అనేది మనం అమ్మవారినే పోల్చుకొని అంటుంటాం ఆడవారిని. సో అలాంటి అమ్మవారిని రేపైపోయింది అది ఇది అడ్డగోలుగా మాట్లాడిన ఆ నోటికి ఒక ఇదేంటి తాడులాగా కట్టినట్టు అయిపోయిందనమాట. అయినా సరే ఇంకా సిగ్గు రాలేదు. సిగ్గు రాకుండా ఇంకా పైగా నాకు ఇంకొక కాలు ఉంది, ఇంకొక చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, బాడీ ఉంది, ఈదుకుంటూ వెళ్ళిపోతాడంట. తీసుకెళ్ళి ఆడన్న పడేయండి, ఈదుకుంటూ వెళ్ళిపోతాడు. సిగ్గన్ను ఉండాలి మాట్లాడడానికి. పశ్చాత్తాపం ఏ కోశాన లేదు. పైగా వినాయకుడి మీద ఒట్టేసి మరీ 2026 అందరి భర్తం పడతాను, సో మీరందరూ అది ఇది అని చెప్పి నోరు ఉంది కదా అని అడ్డమైన వాగుడు వాగుతున్నాడు. అసలు ఒక రకంగా చెప్పాలంటే పిచ్చోడైపోయినట్టుంది. మరి అక్కడ వేరే దేశాలు కదా, అక్కడ మెంటల్ హాస్పిటల్స్ ఏమీ లేవనుకుంటా. అందుకని మెంటల్ హాస్పిటల్లో వేయడానికి కుదరలేదేమో పాపం ఆ పర్సన్ని. అందులో వేస్తే తెలిసేదన్నమాట ఏంటి అని, తప్పు ఒప్పు అనేవి తెలిసేవి. సో అక్కడ లేనట్టుంది, వేయలేదు. మన దగ్గరికి తీసుకొని వస్తే వేద్దామనుకుంటే మన ఇండియాకి వచ్చే దమ్ము ధైర్యం లేదనమాట. ఇంకా అసలు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం అనేది లేకుండా ఎలా మాట్లాడతారండి. పైగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అంట ఒకటి పోతేనంట ఆయన గారికి 2 ఇన్స్టాలు ఉన్నాయంట, 2 యూట్యూబ్లు ఉన్నాయంట, అండ్ ఒకటి ఫేస్బుక్ ఉందంట. నాకు ఏమీ లేదు, ఒక చెయ్యి పోయినట్టే. ఇన్స్టాగ్రామ్ ఒక్క అకౌంటే పోయింది, ఇంకొక అకౌంట్ ఉంది, మళ్ళీ 2 కాళ్ళు అంటే 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయంట. ఆయన బాడీ వచ్చేసి ఫేస్బుక్ అంట. ఇంక అన్నీ యంత్రాలతో నడిపిస్తున్నట్టున్నావు. అందుకనే నీకు నీచం ఉచ్చం అనేది తెలీదు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలీదు. తొక్కలో బుర్ర ఉందంట. ఏం బుర్ర అది, గాడిదలు కాసుకోవడానికి తప్పించి దేనికి పనికిరాదు. సరే నువ్వు ఎన్నో మంచి పనులు చెయ్యొచ్చు, కొంత మాఫియాని నువ్వు అరికట్టు ఉండొచ్చు, నీ వల్ల కొంచెం మేలు జరుగుండొచ్చు. అంత మాత్రానే నువ్వు నీ దేశానికి నేనే ఒక అధ్యక్షుడిని, నేను చెప్పిందే వేదం, నేను మాట్లాడిందే వేదం అన్నట్టుగా నువ్వు తయారైతే తొక్కి పడేస్తారు ఎక్కడికక్కడ. అడ్డగోలు మాటలు, అడ్డగోలు చేష్టలు చేయకూడదు. మనకి ఎంత తెలుసో అంత నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలి జనాలతోటి. లేదా కొత్త నాలెడ్జ్ తెలుసుకుంటే దాని గురించి చెప్పాలి. అంతేగాని నేను అన్ని దేశాలు తిరిగాను, ఏ దేశంలో లోపాలు ఉన్నాయి, ఏ దేశంలో మంచి ఉంది అనేది నా ఒక్కడికే తెలుసు అన్నట్టు బిహేవ్ చేయి మాకు. ఇప్పుడు ఇక్కడున్న ఇండియా గురించే నీకు ఏ కోశాన నీకు నాలెడ్జ్ లేదు. నువ్వు మళ్ళీ వేరే దేశాల గురించి, అందులో ఉన్న లోపాల గురించి మాట్లాడే పెద్ద ఇది మరి ఓవర్ యాక్షన్. కాకపోతే మహా అయితే వేరే దేశాల్లో ఉంటావేమో, నెల ఉంటావో, 10 రోజులు ఉంటావో, 15 రోజులు ఉంటావో, ఒక వారం ఉంటావు. వారానికే దేశం గురించి లోపాలు అన్నీ నీకు తెలిసిపోతే ఇంకా నీకంటే పెద్ద ప్రపంచ జ్ఞానం ఎవరూ లేరన్న ఫీలింగ్లో నువ్వు పడిసస్తున్నావేమో. కానీ ఇప్పటిదాకా నిద్రపోయి పనికిమాలిన కళలు కానీ ఇది చాలే. కానీ లేచి ఒకసారి సమాజాన్ని చూడు. ఏదో పెద్ద నేనే అన్ని దేశాలు తిరిగేశాను, నాకే నాలెడ్జ్ విపరీతంగా ఉంది, రాజకీయ నాయకులకు కూడా నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలుగుతాను అని ఏదో కలరింగ్లు ఏదో బిల్డప్ ఇచ్చుకో మాకు. ఎవడన్నా బిల్డప్ ఇచ్చుకున్నా, ఎవడన్నా పొగడాలన్నా మన గురించి మనం పొగుడుకుంటే అది డప్ అవుతుంది, పక్కోడు పొగిడితేనే అది పొగడత అవుతుంది. అది తెలుసుకో ఫస్ట్. అది తెలుసుకోకుండా నీ గురించి నువ్వు పొగుడుకుంటే వాడికి ఏమీ కాదు. సిగ్గులేని మొహాలు కొంతమంది ఉంటారు ఆడోళ్ళని. ఇదే కానీ
ఉమెన్స్తో లైవ్ అనగానే ఎగేసుకుంటూ పొలోమని వచ్చేస్తారు నీతో మాట్లాడడానికి. వాళ్ళకి సిగ్గన్నా శరవన్నా మరి దేవుడు పెట్టాడా పెట్టలేదా అనేది అర్థం కాదు. అమ్మవారిని తిట్టినప్పుడు హిందూస్ అయితే వాళ్ళకి పౌరుషం అనేది రావాలి. లేకపోతే ఆడపుట్టుక పుట్టినందుకు వాడితో పాటు మేము ఒక ఫ్రేమ్లో కనిపిస్తే మా సిగ్గుపోతుంది, చూసే జనాలందరూ మా మీద ఊస్తారు అనే ఇంగిత జ్ఞానం అనేది చావాలి వాళ్ళకి. అంతేగాని లైవ్ పెట్టంగానే పొలోమని లైవ్ల్లోకి వచ్చేసి మీరట్లా మీరట్లా మీరు మాకు బాగా రోల్ మోడలు ఐకాను మీరంటే పడి చచ్చిపోతాము. మీ ఇంట్లో కొంపలో ఎవ్వరు లేరా పడి చావడానికి? ఇక్కడే చచ్చాడు పనికిమాలినోళ్ళు. అసలు కొంచెమన్నా సెన్స్ లేకుండా లైవ్ల్లోకి వచ్చేసి అడ్డగోలుగా పొగడతల పురాణం అంటే మీరు చేసింది మంచికే, కొంతమంది నాలెడ్జ్ లేని వాళ్ళకి అర్థం కాదు మీరు చేసిన మంచి పనులు, ఏమాత్రం అర్థం చేసుకోకుండా ముందుకొచ్చి తిడతా ఉంటారు అని చెప్పేసి డైలాగులు అనమాట. సో ఏమ్మా మీకు కొంచెం జ్ఞానం అనేది దేవుడు పెట్టుంటే, మీరందరూ ఎడ్యుకేటెడ్గా, చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారుగా, తెలీదా మన దేవుళ్ళ గురించి దేవతల గురించి నాలెడ్జ్ లేదా? అక్కడ మాట్లాడినోడు ఒరిజినల్గా ఎలా మాట్లాడాడు అనేది వీడియో వినలేదా? కళ్ళు దొబ్బాయా చెవులు దొబ్బాయా చెప్పండి? దేవుళ్ళ గురించి అడ్డమైన మాటలు మాట్లాడే వాళ్ళని వెనకేసుకొని ఎలా వస్తారు? పైగా లైవ్ల్లోకి వచ్చి ఎక్కడ లేని ప్రేమంతా ఒలగబోస్తుంటారు. ఇంకా ప్రపంచంలో ఎవడు మంచి చేసేవాళ్ళు ఎవరు లేరు అన్నట్టు. అవతలు ఉన్నవాడేమో పెద్ద సైకోగాడ్లాగా ఇంకా అడ్డమైన నోరు, అడ్డమైన అసలు దేవుళ్ళని దేవతల్ని మన రాజకీయ నాయకులు ఏది అనేది చూడ్డు. నోటికి ఉచ్చం నీచం అనేది ఏమీ లేదు. నోరుకి ఇంకా తింటున్నామా గడ్డంతా తింటున్నామా ఆ గడ్డంతా బయటకు వచ్చుద్ది. ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళ వేషధారణల గురించి ఈయనే చెప్పాలా మరి? కప్పుకుంటే ఆమె కోపాలు ఈయనకి, మరి వాళ్ళ అమ్మ ఎందుకు కప్పుకున్నట్టు నాకు అర్థం కావట్లా. కప్పుకుంటే కోపాలు కదా, ఇప్పేసుకొని తిరగమని ఈయనను ఇంకొక ఆయన అబ్బాబ్బాబ్బా ఎక్కడ లేని మేధావులందరూ దిగొచ్చి ఇంకా ఆడదాని ఒంటికి సంబంధించే ఇల్లు డిస్కషన్ చేసుకోవాలా, ఇంకేమీ డిస్కషన్స్ అవసరం లేదు. శారీ కట్టుకోమని చెప్తే తప్పేంటి నాకు అర్థం కావట్లా. అసలు అందరూ ప్రపంచ దేశాలన్నీ కూడా హిందూ సాంప్రదాయాన్ని చాలా గౌరవిస్తాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన సాంప్రదాయం ప్రకారం మనలాగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి సమయంలో మీరందరూ సోకాళ్ళు మేధావులందరూ వచ్చేసి ఇంకా ఉన్న ఆడదాన్ని మంచిగా ఉంచకుండా మిగతా దేశాల్లో లాగా బట్టలన్నీ ఇప్పేసి తిరగమని ప్రోత్సహిస్తూ ఉంటారు పనికిమాలిన వాళ్ళు. సిగ్గన్ను ఉండాలి. మన పెద్దలు ఏం చెప్పారు, అలా చెప్తేనే కూతుళ్ళు ముందున్న వారసులు ఎంత దరిద్రంగా తయారయ్యారో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. అయినా సరే మనుషులకు సిగ్గు అనేది ఉండదు, చెప్పేస్తారు బయటకు వచ్చి ఇప్పుకొని తిరగండి అని. ఏం మనుషులో ఏమో, కళ్ళ ముందు అలా ఇప్పుకొని తిరిగి పాడైపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది చూసినా బుద్ధి జ్ఞానం అనేది దేవుడు ఇంత కూడా పెట్టలే వాళ్ళకి. నిజంగా అండి, ఎప్పుడైతే మన అమ్మవార్లను కానీ దేవుళ్ళని కానీ విమర్శిస్తారో వాళ్ళకి పోయే కాలం చాలా తొందరగా ఉంటుందండి. దేవుడే చూపిస్తాడు. ఎలా అంటే ఈ రోజున పోయింది కదా, దర్జాగా కాలు మీద కాలేసుకొని నాకు ఇంకొక చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, 3 ఉన్నాయి అని ఊపుకుంటూ తిరుగుతున్నారు. ఆల్రెడీ ఒకటి పోతారని ఎక్స్పెక్ట్ ఏమైనా చేశారా? లేదు కదా. ఇంకోటి పోద్ది, ఆ తర్వాత ఉన్నాయన్నీ పోతాయి. నాక్కుంటా పాక్కుంటా తిరుక్కుంటా కూర్చోవడమే, ఇంకంతే. అడుక్కుంటా కూర్చోవాలి ఫైనల్గా. భిక్షాందేహి అని చెప్పేసి అడుక్కుంటా కూర్చోవాలి. అప్పుడు అందరు తలా ₹1 ముష్టేస్తే కొంచెం ఏదన్నా ఆ బన్ను ఆ పాలు ఇలాంటివి తినాలి. పాపం ఫేమస్ అయ్యారు కదా, బన్ను అలాంటివి అమ్ముకొని బతకాల సోకాళ్ళు మేధావులంతా. ఏం మనుషులండి బాబు. ఆయన నాకు ఒక రకంగా హ్యాపీ, ఇలాంటి పనికిమాలినోడి అకౌంట్ ఒకటి పోయినందుకు ఐఎమ్ హ్యాపీ. మంచి చేస్తే మంచి అంటాము, చెడు చేస్తే చెడే అంటాము. మంచి చేసినప్పుడు మంచి అని మెచ్చుకున్నాము, చెడు చేసినప్పుడు ఖచ్చితంగా అది చెడే, 100కి 100% చెడు అని చెప్తాము, అంతే. సో ఇదన్నమాట మన పద్ధతి. అయితే మీ అందరికి ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.